అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 25వ జిల్లా మహాసభలు డిసెంబర్ 12-13వ తేదీల్లో గూడూరు పట్టణంలో అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో నిర్వహించబోతా ఉన్నాం. మహాసభలు మొదటి రోజు అయినటువంటి 12వ తారీఖున 2000 మంది విద్యార్థులతో ర్యాలీ అనంతరం బహిరంగ సభ. ఈ బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లెనిన్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వి రామరాజు పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ రోజు అయినటువంటి 13వ తారీఖున 250 మంది డెలిగేట్స్తో ప్రతినిధి డెలిగేట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించినటువంటి పోరాటం ఒకసారి నెమరు వేసుకుని ఏఐఎస్ఎఫ్ సాధించినటువంటి విజయాలు అపజయాలను ఒకసారి రిపీట్ చేసుకుని మళ్ళీ నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్నటువంటి నేపథ్యంలో 13వ తారీఖున ఆ డెలిగేట్స్ మీటింగ్ జరగబోతూ ఉంది. ప్రధానంగా ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 262 సంక్షేమ హాస్టల్స్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఈరోజు ఎన్ని హాస్టల్స్కు సంక్షేమ విద్యార్థులు జీవనం చేసేటువంటి ఎన్ని హాస్టల్స్కి ఈరోజు సొంత భవనాలు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని హాస్టల్స్ పర్మనెంట్ వార్డెన్స్ ఉన్నారు, ఎన్ని హాస్టల్స్కు వార్డెన్స్ పోస్టులు లేక ఖాళీగా ఇన్ఛార్జీలతో నడుస్తూ ఉంది, మెనూ సక్రమంగా అమలు అవుతా ఉందా లేదా అనేటువంటి, అదేవిధంగా ఈరోజు వాచ్మెన్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, వంట మనుషుల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడానికి ఏఐఎస్ఎఫ్ 4 బృందాలుగా విడిపోయి ఒక బృందం కావం నుంచి, మరో బృందం కోవూరు నుంచి, మరో బృందం సూళూరుపేట నుంచి, మరో బృందం ఎంగడిగిరి నుంచి 4 బృందాలుగా విడిపోయి వారం రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపైన అన్ని సమస్యలను గుర్తించి 17వ తారీఖు ఎక్కడికక్కడ ఏఎస్డబ్ల్యూ ఆఫీసులకు మెమరాండాలు, 18, 19 తారీఖులు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 డివిజన్ హెడ్ క్వార్టర్లు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాలు, అదేవిధంగా 23వ తేదీన ఈ సంక్షేమ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు స్పందించేదానికి ఒక కనువింపుగా ఉండాలని చెప్పేసి ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము పిలుపునిస్తాము. ఈ ముట్టడిలో జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ క్యాడర్ అదేవిధంగా విద్యార్థి లోకమంతా పాల్గొని ఆ ముట్టడిని విజయవంతం చేయాలని, సంక్షేమ హాస్టల్ సమస్యలను తీరే వరకు కూడా నిరంతరం పోరాడతామని విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్లో జరగబోయేటువంటి జిల్లా మహాసభలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధ్యాపకులు, అదేవిధంగా కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థి లోకమంతా కూడా జిల్లా మహాసభల విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి జిల్లా సమితి పక్షాన మేము అప్లై చేస్తాము. నువ్వు తీసుకో. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 25వ జిల్లా మహాసభలు డిసెంబర్ 12-13వ తేదీల్లో గూడూరు పట్టణంలో అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో నిర్వహించబోతా ఉన్నాం. మహాసభలు మొదటి రోజు అయినటువంటి 12వ తారీఖున 2000 మంది విద్యార్థులతో ర్యాలీ అనంతరం బహిరంగ సభ. ఈ బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లెనిన్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వి రామరాజు పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ రోజు అయినటువంటి 13వ తారీఖున 250 మంది డెలిగేట్స్తో ప్రతినిధి డెలిగేట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించినటువంటి పోరాటం ఒకసారి నెమరు వేసుకుని ఏఐఎస్ఎఫ్ సాధించినటువంటి విజయాలు అపజయాలను ఒకసారి రిపీట్ చేసుకుని మళ్ళీ నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్నటువంటి నేపథ్యంలో 13వ తారీఖున ఆ డెలిగేట్స్ మీటింగ్ జరగబోతూ ఉంది. ప్రధానంగా ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 262 సంక్షేమ హాస్టల్స్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఈరోజు ఎన్ని హాస్టల్స్కు సంక్షేమ విద్యార్థులు జీవనం చేసేటువంటి ఎన్ని హాస్టల్స్కి ఈరోజు సొంత భవనాలు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని హాస్టల్స్ పర్మనెంట్ వార్డెన్స్ ఉన్నారు,
ఎన్ని హాస్టల్స్కు వార్డెన్స్ పోస్టులు లేక ఖాళీగా ఇన్ఛార్జీలతో నడుస్తూ ఉంది. మెనూ సక్రమంగా అమలు అవుతా ఉందా లేదా అనేటువంటి, అదేవిధంగా ఈరోజు వాచ్మెన్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, వంట మనుషుల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడానికి ఏఐఎస్ఎఫ్ 4 బృందాలుగా విడిపోయి, ఒక బృందం కావం నుంచి, మరో బృందం కోవూరు నుంచి, మరో బృందం సూళూరుపేట నుంచి, మరో బృందం వెంకటగిరి నుంచి 4 బృందాలుగా విడిపోయి వారం రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపైన అన్ని సమస్యలను గుర్తించి 17వ తారీఖు ఎక్కడికెక్కడ ఏఎస్డబ్ల్యూ ఆఫీసులకు మెమరాండాలు, 18, 19 తారీఖులు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 డివిజన్ హెడ్ క్వార్టర్లు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాలు, అదేవిధంగా 23వ తేదీన ఈ సంక్షేమ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు స్పందించేదానికి ఒక కనువింపుగా ఉండాలని చెప్పేసి ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము పిలుపునిస్తాము. ఈ ముట్టడిలో జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ క్యాడర్, అదేవిధంగా విద్యార్థి లోకమంతా పాల్గొని ఆ ముట్టడిని విజయవంతం చేయాలని, సంక్షేమ హాస్టల్ సమస్యలను తీరే వరకు కూడా నిరంతరం పోరాడతామని విజ్ఞప్తి చేస్తూ, డిసెంబర్లో జరగబోయేటువంటి జిల్లా మహాసభలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధ్యాపకులు, అదేవిధంగా కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల లోకమంతా కూడా జిల్లా మహాసభల విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి జిల్లా సమితి పక్షాన మేము అప్లై చేస్తాము.